ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీ జీవిత లక్ష్యం నెరవేరే సమయం అనేది వచ్చేసింది. ఊహించని గెలుపు నీ జీవితంలోకి రప్పించబోతున్నాను. వెంటనే నీ సాయిని నమ్మి నమ్మకంతో ఇది విను. తప్పకుండా ఒక మంచి దారి నీకు కనిపిస్తుంది. విను బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అన్నీ కూడా మనం ఇప్పుడు స్పష్టంగా బాబాగారి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్పినా సరే మన కోసమే అని మీ అందరికీ కూడా తెలుసు కదండి. అలానే ఈరోజు బాబాగారు తెచ్చిన సందేశం ఏంటి అంటే, తల్లి, నువ్వు అనుకుంటున్న జీవిత ఆశయం అనేది నెరవేరే సమయం ఇది. ఇంతవరకు నువ్వు ఎప్పుడు చూడని గెలుపు నీ సొంతం అవబోతుందమ్మా. నీ సాయిని నమ్మావు అంటే ఒకే ఒక 2 నిమిషాలు మౌనంగా ఇది విను చాలు. ఇక నీ జీవితానికి సరిపడా ఆనందాన్ని, గెలుపుల్ని అన్నిటినీ కూడా నీకు ఇచ్చేస్తాను. నేను మాట తప్పనమ్మా. ఇది నీ సాయి వాక్కు. అలానే నీ బాబా చెప్పినట్లుగానే జరిగి తీరుతుంది బిడ్డా. నీ జీవితంలో జరగబోయే కొన్ని మంచి మంచి విషయాలను అన్నీ కూడా నేను చెబుతాను. ముందుగానే నీకు నేను అందించే సంకేతాలమ్మా ఇవి. నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా, బాబా, నా కోరికలు నెరవేరుతాయా? అసలు నాకు మాత్రమే ఎందుకు తీరడం లేదు బాబా అని అడుగుతూ బాధపడుతున్నావు. ఇదే కదా నీ మనసులో ఉన్న అతిపెద్ద ప్రశ్న. నువ్వు చాలా ప్రయత్నిస్తున్నావు. కష్టపడి ఎంత ప్రయత్నిస్తున్నా సరే నీ పని అవ్వడం లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది బాబా అని నీ మనసులో ఒక సందేహం ఉంది కదా బిడ్డ. అయితే నీ బాబా చెప్పే ఒక చిన్న కథ రూపంలో నీకు తెలియజేస్తాను. విను బిడ్డ. నువ్వు జీవితంలో కోరుకునేది, నువ్వు ఆశించే అతిశయాలు అన్నీ తప్పకుండా జరుగుతాయి. అన్నీ నెరవేరుతాయని నీ బాబా ఒక చిన్న కథని తెలియజేయబోతున్నారు. శ్రద్ధగా విను. ఒక ఊర్లో ఒక తల్లి, ఒక తండ్రి, ఇక వాళ్ళకి ఒక బాబు ఉండేవాడు. ఇక ఆ అబ్బాయి చాలా అంటే చాలా మంచివారు. ఇక అతను చిన్నతనం నుంచే అతనికి పరోపకారము అనే లక్షణము ఉండేది. ఒకసారి వాళ్ళు ఊర్లో వెళ్తున్నప్పుడు ఒక ఆయన ఏదో తగిలి పడిపోయి రక్తం కారుతూ ఉంటే ఎవరూ కూడా అతని దగ్గరికి వెళ్ళరు. కానీ ఈ అబ్బాయి మాత్రం, నాన్న, అక్కడెవరో పడిపోయారు, వాళ్ళకి సాయం చేయాలి రా అని చెప్పి వెళ్తారు. స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళాలి అంటే, స్కూల్కి వెళ్ళవచ్చులే నాన్న, సమయం చేసేవాళ్ళు ఎవరూ లేరు, సాయం చేద్దాము అని చెప్పి నాన్నని అటు తీసుకువెళ్ళి అతనికి తగిన గాయానికి కట్టించి హాస్పిటల్కి పంపించి అప్పుడు స్కూల్కి వెళ్తాడు. ఇక ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా నలుగురికి సాయం చేసే పనులు చేయడం అనేది తనకి ఎంతో ఇష్టం అన్నమాట. ఒక అలవాటుగా మారింది. ఇక ఈ రోజుల్లో, ఈ కలియుగంలో ఎవరికీ కూడా అంతటి హృదయం అనేది ఎవ్వరికీ ఉండదు. కానీ ఆ అబ్బాయి అలానే పెరుగుతూ వస్తాడు. ఇక మంచి మంచి అలవాట్లు నేర్చుకుంటాడు. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సాయం చేసే గుణము అనేది కూడా కలిగి ఉంటాడు. అలానే మంచిగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం అనేది సంపాదించుకుంటాడు. ఇక ఆ మంచి ఉద్యోగంతోనే, తనకు వచ్చిన డబ్బులతోనే తనకి చేతనైనంత సాయం అనేది అందరికీ కూడా చేస్తూ ఉండేవాడు. ఇక అప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గరకు వెళ్ళి, నాన్న, నేను ఎదుటి వారికి సాయం చేయాలి అంటే ఈ ఉద్యోగం కన్నా కూడా నాకు ఇంకొక మంచి ఉద్యోగం అంటే ప్రస్తుతం నేను సంపాదించుకునేది నాకు మాత్రమే సరిపోతుంది. అలానే చిన్న చిన్న సాయాలు నేను చేయగలుగుతున్నాను. ఇది కాదు నాన్న, నాకు ఇంకా పెద్ద ఉద్యోగము, మంచి ఉద్యోగము ఉంటే, ఇంకా డబ్బులు ఎక్కువ వచ్చే జాబ్ అనేది ఉంటే నేను ఇంకాస్త ఎక్కువ మందికి నేను సాయం అనేది చేయగలను అని చెప్పి తను అనగానే వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు. ఇక అలానే అతను అనుకున్నట్లుగానే దైవం తనకి
కోరిక ఫలింపజేసి ఎక్కడో వేరే దేశంలో ఒక మంచి జాబ్ అనేది వచ్చేలా చేస్తారు. ఇక తనకి ఆ జాబ్ రాగానే అంతకన్నా ఎక్కువగా డబ్బులు సంపాదించే జాబ్ అనేది తనకి రావడం అనేది జరుగుతుంది. అలానే వాళ్ళ నాన్నగారికి చెప్పి తను అక్కడికి వెళ్ళి ఇక ఆ డబ్బులు మళ్ళీ ఇండియాకి పంపించి వాళ్ళ నాన్నగారి చేతి ద్వారా రకరకాల సహాయాలు అనేటివి అందరికీ చేస్తూ అతని యొక్క జీవిత ఆశయం అనేది నెరవేరేలాగా అతను కష్టపడి తన ఉద్యోగంతో పాటు అందరికీ వచ్చిన దానితోనే తను అనుకోకుండానే సాయం చేసేవాడు. ఇంకా ఇంకా మంచి ఉద్యోగం చూసి ఆ వచ్చిన వాటితో నలుగురికి కూడా సాయం చేసే తత్వం అనేది అతనికి ఉంది. అసలు అలవాటైపోయింది. అంటే మనకి ఉన్న దానితో సంతృప్తి చెంది ఇంకా ఇంకా ఇంకొద్దిగా కావాలి, అది పరులకి కూడా ఉపయోగపడాలి అనేది అతని యొక్క ఆశయం అన్నమాట. సో చూశారు కదండి, ఇలానే బాబాగారు చెప్పేది కూడా ఇది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎదుటి వారికి మంచి చేసే ఆశయం కూడా కలిగి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా మంచి అనేది జరగబోతుంది అని ముందుగానే బాబాగారు మన కోసం ఈ మంచి సందేశాన్ని అయితే తెలియజేయరన్నమాట. వెంటనే నువ్వు కూడా నలుగురికి సాయం చేసే స్థితిలో ఉండి నువ్వు ఆశించే మంచి శుభగడియల కోసం ఎదురు చూస్తున్నావు కదా తల్లి. సమయం అనేది నీకు వచ్చింది. నీకు కూడా మంచి జాబ్ కానీ, నువ్వు ప్రయత్నించే దాంట్లో మంచి వ్యాపారం కానీ, మంచి లాభాలు పొందుతావమ్మా. సక్సెస్ అనేది నువ్వు సాధించబోతున్నావు. ఇక నీకైనా మంచి సమయం అనేది ఆసన్నమైంది బిడ్డ. ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. బాబాగారు మనందరికీ కూడా ఎప్పుడు చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, నలుగురికి సాయం చేయండి, ఆ సాయం ఏదో ఒక రోజు మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి బాబాగారు ప్రతిరోజు కూడా మనందరికీ తెలియజేస్తూనే ఉన్నారు. అలానే ఈరోజు ఈ సందేశం రూపంలో ఈ కథ ద్వారా మనకు తెలియజేశారన్నమాట. మరి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు కదండి. బాబాగారు చెప్పినట్లుగా మనం కేవలం ఎప్పుడు కూడా మన స్వార్థం మనం చూసుకోవడమే కాకుండా ఇతరులు బాగుండాలి అని చెప్పి ఎప్పుడైతే ఈ కథలో చెప్పినట్లుగా మనం కూడా చేస్తామో ఇక ఆ క్షణం నుంచి ఆ భగవంతుడే మనకి సాయం చేస్తాడన్నమాట. భగవంతుడు మనకు తోడుగా ఉన్నాడంటే ఇక ఎలాంటి దిగులు, భయము, బాధ మనకి అస్సలు అవసరం లేదు. కాబట్టి సంతోషంగా ఉండండి. ఆ భగవంతుడు ఎప్పుడూ మనకి తోడుగా ఉంటాడు. ఎల్లవేళలా మనల్ని కాపాడుతూనే ఉంటారన్నమాట. బాబాగారు మన తోడుగా, మన నీడగా, మన వెన్నంటే ఉండగా మనం ఎలాంటి దిగులు కూడా అస్సలు పడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా బాబాగారు మీకోసం కూడా ఏదో ఒక మంచిదాన్ని చూపించే వెళ్తారన్నమాట. కాస్త ఎదురు చూడండి, మీకైన దారి తప్పకుండా దొరుకుతుంది. నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్. అంతా కూడా ఎప్పుడు మంచిగా జరుగుతుందన్నమాట. బాబాగారు నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో ముందుకు వెళ్తారు, విజయం ఖచ్చితంగా సాధిస్తారన్నమాట. సో ఇక మరి చూసారు కదండి, అది వీడియో. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.